ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పైన టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మ్యూజిక్ ప్లస్ నా లోగో ఉంటుంది ఫ్రెండ్స్. నా లోగో ప్లేస్లో అయితే మీ లోగో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ వాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటుంది, దానిపైన టచ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బీట్ మార్క్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బీట్ మార్క్ చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి, ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేయండి, వ్యూ వాల్ పైన టచ్ చేయండి. సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని బీట్ మార్క్ కూడా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి, ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేయండి, వ్యూ వాల్ పైన టచ్ చేయండి. థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా ఏ అప్డేట్ తీసుకొచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే అక్కడికైతే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద ఫోటో అయితే ఆ ఫోటో పైన అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది ఈ ఒక ఫోటోకి మాత్రమే అప్లై చేసుకోండి. అప్లై చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో వదిలేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పెద్ద ఫోటో వదిలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ మధ్యలో ఒక ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ ఫోటో అది వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫోటో పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే ఇదే విధంగా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో పైన అయితే టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయకుండా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ఫొటోస్కి మొత్తం ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి ఫ్రెండ్స్. వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను మీకు చూపించడానికి కోసం అయితే ఒక 2 ఫొటోస్కి అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వీడియో స్టార్టింగ్లోకి వచ్చేయండి.
వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ ఆల్ పైన టచ్ చేసి ఇక్కడ పైన మీకు ఆల్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను, అదైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకునే ముందు ఏ ఫోల్డర్లో అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకొని ఇక్కడ టెంప్లెట్ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అదే వీడియో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే వీడియో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి అయితే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంటుంది, దానిపైన టచ్ చేసి ఇక్కడ లైట్ అండ్ మీదకి వచ్చేసి స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన వచ్చినట్టయితే వీడియో అయితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.